వైట్ హెయిర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకైతే చాలా 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 అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. కెమికల్స్ ఉన్న డైలు వేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్ రెమెడీ అనేది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వాష్ చేయాలి అంతా కూడా డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ పౌడర్ అయితే తీసుకున్నాను. జ్యూస్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి హెన్నా పౌడరు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడర్ అనమాట. ఆమ్లా పౌడర్ కూడా వైట్ హెయిర్ బ్లాక్ చేయడానికి చాలా సూపర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. మెంతులు వచ్చేసి సిల్కీనెస్గా సాఫ్ట్గా హెయిర్ ఉండటానికి నేనైతే మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేశాను. బ్లాక్ హెయిర్ రావటానికి మెయిన్ రోల్ ప్లే చేసేది వచ్చేసి భృంగరాజ్ పౌడరు. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుంటగలగరాకు పౌడర్ని అయితే యూస్ చేయండి, లేకపోతే జ్యూస్ ఉన్న మిక్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ పౌడర్స్ అన్నీ కలిపేసి మనం వాటర్తో యాడ్ చేసుకోవచ్చు, లేదు డికాషన్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా చక్కగా పేస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి హెయిర్కి ఎలా అప్లై చేస్తే ఇముడుతుందో అంత క్వాంటిటీలో, అంటే ఆ కన్సిస్టెన్సీలో మనం దీన్ని కలుపుకోవాలి. దీన్ని అలాగే మూత పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసేసేయాలన్నమాట. అంటే మనం అప్లై చేసుకునే ముందు రోజు నైట్ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే నా హెయిర్ చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, నాకు వైట్ హెయిర్ లేదు అని చాలామంది అంటున్నారు. చూస్తున్నారు కదా, లైవ్లోనే చూడండి, నాకున్న వైట్ హెయిర్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ హెయిర్కి నేను అప్లై చేసుకొని మీకు వైట్ హెయిర్ బ్లాక్ ఎలా అవుతుంది అనేది నేను క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకే. నేను ఈ పేస్ట్ని అయితే పక్క రోజు హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను అనమాట. మనకి రూట్ ఫాలికల్స్ నుంచి కూడా నిదానంగా మనం దీన్ని అప్లై చేసుకోవాలి. మెంతిపొడి వేసాం కాబట్టి హెయిర్ రఫ్ అవుతుంది అనే ప్రాబ్లం అయితే లేదండి. చాలామంది హెన్నా కానీ హెయిర్కి సంబంధించి ఏ ప్యాక్ వేసుకున్నా కూడా హెయిర్ రఫ్గా అయిపోతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం మెంతుల పౌడర్ వేసాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదు, చాలా సిల్కీగా ఉంటుంది. మనం ఈ ప్యాక్ వేసుకుంటున్నప్పుడు వైట్ హెయిర్ బ్లాక్ అవడమే కాకుండా మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. రూట్ ఫాలికల్స్ నుంచి హెయిర్ అనేది బలంగా తయారవుతాయి, చక్కగా ఒత్తుగా నల్లగా జుట్టు పెరుగుతుంది. చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఈ ప్యాక్ వల్ల మనకు ఉన్నాయండి. మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. ఓకే, ఈ విధంగా మనం చక్కగా పాయలుగా లేయర్స్గా మనం ఈ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకొని చక్కగా ఆరిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం నీట్గా అప్లై చేసి 1 గంట తర్వాత హెయిర్ అనేది మనం వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకునే టైంలోనే మనం ఇంకొక ప్రాసెస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వాటర్ అంటే సెకండ్ స్టెప్ ప్రాసెస్కి ఇది తయారు చేసుకోవాలన్నమాట. వాటర్ బాయిల్ చేసుకొని ఒక బౌల్లో జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు వేసి ఉడకబెట్టి ఆ జెల్ రెడీ అయిన తర్వాత జెల్ని అయితే వేడి మీదనే సపరేట్ చేసుకోవాలి స్ట్రైనర్తో. ఎందుకు అంటే మనం సెకండ్ స్టెప్ ప్రాసెస్లో మనకి ఇండిగో అప్లికేషన్ ఉంటుంది కాబట్టి హెయిర్ రఫ్ అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే సెకండ్ స్టెప్ ప్రాసెస్లో మనం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్లో ఈ అవిసె గింజల జెల్, ఫ్లాక్సీడ్ జెల్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు నేనైతే ఒక బౌల్లోకి అయితే ఈ అవిసె గింజల జెల్ని అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఆరితే జెల్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడైతే మనం ఇండిగో పౌడర్ని సెకండ్ స్టెప్ ప్రాసెస్లో హెయిర్ వాష్ చేసిన తర్వాత 1 గంట తర్వాత అయినా, హెయిర్ ఆరిపోయిన తర్వాత అయినా, లేదంటే నైట్ హెయిర్ వాష్ చేసి పక్క రోజు అయినా కూడా ఇబ్బంది ఏం లేదు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, లేదు పక్క రోజైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. హెయిర్ ఆరిన తర్వాత మనం చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ ఇండిగో పౌడర్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్ని అయితే మనకు ఈ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ అయితే మనం హెన్నా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మెంతుల పౌడర్ 1 టేబుల్ స్పూను, భృంగరాజ్ పౌడర్ 1 టేబుల్ స్పూను, ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూను, బీట్రూట్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్నాం కదా. దానికి తగ్గట్టుగా 4 టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, మనం ఇండిగో పేస్ట్ని అయితే చాలా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ అవిసె గింజల జెల్తో ఎక్కడ ఉండలు లేకుండా హెయిర్కి పట్టుకునేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. జస్ట్ నా ఫేస్కి అయితే ఈ అవిసె గింజల జెల్ అనేది అప్లై చేసుకొని ఉన్నానండి. మనకి వ్రింకిల్స్ రాకుండా, ఎస్పెషల్లీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుందన్నమాట అవిసె గింజల పేస్ట్ అనేది, జెల్ అనేది. సో ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండిగో పేస్ట్ని అయితే హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ లేయర్స్గా మనం తీసేసుకొని ఈ అప్లికేషన్ అనేది హెన్నా ఎలాగైనా పెట్టుకోవచ్చు, కానీ ఇండిగో పేస్ట్ మాత్రం చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్లాక్ హెయిర్ రావడానికి మెయిన్ పాత్ర వహించేది మాత్రం ఇండిగో పౌడర్ మాత్రమే. మనకి హెన్నా మాత్రం రెడ్ హెయిర్ ఇస్తుంది, కానీ ఇండిగో పౌడర్ అప్లై చేసినందువల్ల, ఈ పేస్ట్ అప్లై చేసినందువల్ల మనకి రెడ్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ అవడానికి హెల్ప్ అవుతుంది. మనకి మెయిన్గా బ్లాక్ హెయిర్ రావడానికి ఈ ఇండిగో పేస్ట్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. లేదు అంటే హెన్నా మనకి రెడ్ హెయిర్ మాత్రమే ఇస్తుంది హెన్నా అనేది. ఇండిగో మాత్రం మనకి బ్లాక్ హెయిర్ ఇస్తుంది అనమాట. సెకండ్ స్టెప్ ప్రాసెస్లో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మన కళ్ళతో మనమే చూసి నమ్మలేమన్నమాట. కెమికల్స్ ఉన్న డైస్ కానీ ఎలాంటివి మీరు దయచేసి హెయిర్ మీద, స్కిన్ మీద పెట్టొద్దు. ఓకే, నీట్గా లేయర్స్గా మనకి ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందో, మనం ఎక్కడెక్కడ హెన్నా అప్లై చేసామో ఆ ప్లేస్లో అంత రూట్ ఫాలికల్స్ నుంచి కూడా మనం చక్కగా ఈ ఇండిగో పేస్ట్ని అయితే నీట్గా అప్లై చేసుకోవాలి. చెవుల దగ్గర కానీ, చెవులు వెనక భాగంలో కానీ, నుదురు భాగంలో కానీ ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ అంతా కూడా నీట్గా మనం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకుంటే మనకి వైట్ హెయిర్ అంతా కూడా నీట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది మనకి కనీసం 15 days ఉంటుంది. సో మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి. మనం ఇండిగో అప్లై చేసిన తర్వాత చక్కగా ఇలాంటి కవర్ అనేది మనం కవర్ చేసుకోవాలి. కవర్ చేయకపోతే మనకి కలర్ అనేది సరిగా పట్టుకోదన్నమాట. ఓకే, షవర్ క్యాప్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కవర్ చేసామంటే గాలి పోదు లోపలికి. చక్కగా అక్కడ మనకి హెయిర్కి అంతా కూడా కలర్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా కలర్ వచ్చేస్తుంది. ఈ చెవులు దగ్గర భాగంలో, నుదురు భాగంలో ఎక్కడైతే మనకు వైట్ హెయిర్ ఉందో అక్కడంతా కూడా ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసేస్తుంది. ఈ విధంగా 1 hour ఉండిచ్చేసుకొని తర్వాత నీట్గా తీసేస్తే మనకి ఆ కలర్ చూసారా, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇప్పుడే. ఆ తర్వాత మనం ఏ షాంపూ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ షాంపూతో నీట్గా మనం నిదానంగా హెయిర్ అనేది వాష్ చేయాలి. ఆ పౌడర్ అంతా మనకి అప్లై చేసిన పౌడర్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోవాలన్నమాట. హెయిర్లో ఇంకా ఉండకూడదు. ఓకే, ఎక్కడెక్కడ మనకి అంటే కొంతమంది ఎండిపోయేదాకా అలాగే ఉంచేస్తారు. అలాంటప్పుడు ప్యాచ్లుగా హెయిర్లోనే ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా నిదానంగా కాస్త పచ్చిగా ఉన్నప్పుడే హెయిర్ అంతా వాటర్తో వాష్ చేసేసేయాలి. మనం ఎప్పుడు కూడా ఏ షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూనే మనం అప్లై చేసుకోవాలండి. లేదు అని అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది వచ్చేస్తుంది. అంటే రకరకాల షాంపూలు మనం యూజ్ చేయకూడదు. మన హెయిర్ టైప్ని బట్టి మనకి ఏ షాంపూ అయితే చిన్నప్పటి నుంచి అలవాటు ఉందో, ఏ షాంపూ అయితే మన హెయిర్కి సెట్ అవుతుందో అదే షాంపూని మనం అప్లై చేసుకోవాలి. షాంపూ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హెయిర్ మీద డైరెక్ట్గా పెట్టద్దు. వాటర్లో మిక్స్ చేసుకొని జగ్గుడు నీళ్ళల్లో అప్పుడు మీరు వాష్ చేసుకోండి హెయిర్ అనేది. చూస్తున్నారు కదా, బిఫోర్ నా హెయిర్ ఎంత వైట్గా తెల్ల తీగలుగా సిల్వర్ తీగల్లాగా ఉందో. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ వాష్ తర్వాత నా హెయిర్ ఎంత బ్లాక్ వచ్చిందో. మీరే లైవ్లో చూసారు కాబట్టి మీరే ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.